అవును బాబు, మీ ఆవిడ అకౌంట్ రాలనుకో, ఆ బ్యాంకు చైర్మన్ గారితో ఏం మాట్లాడిందో, ఎలా కన్విన్స్ చేసిందో తెలియదు కానీ మొత్తం మీద సాధించుకొచ్చింది. బుజ్జవ్వ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ కంపెనీ. నేను వరప్రసాదరావు ఇండస్ట్రీస్ నుంచి మేనేజింగ్ పార్ట్నర్ సురేష్ మాట్లాడుతున్నాను. సరైన టైంకి మీరు చేసిన సహాయానికి చాలా థ్యాంక్స్. ఇన్ఫాక్ట్ నేనే వచ్చి మీకు పర్సనల్గా థ్యాంక్స్ చెప్దాం అనుకున్నాను, కానీ ఇక్కడ ఎండలు భయంకరంగా మండిపోతున్నాయి, వడగాళ్ళు వీస్తున్నాయి, జనం బలబలా మాడి. మిషన్ ఇట్లా నడుస్తుంటే మస్తుగున్నదిలే. అంతా నీ గొప్పతనమేనమ్మా. బ్యాంక్ చైర్మన్ తో నువ్వు మాట్లాడకపోతే పండగ అయిపోద్దా? లోన్ శాంక్షన్ అవగానే ఫ్యాక్టరీ నడిచిపోద్దా? ముందుందిరా ముసళ్ళ పండగ. మీకు అవి కావాలి ఇవి కావాలని లేటెస్ట్ ఫిట్టింగ్లన్నీ నేను పెట్టి ఆయనకు పీకి కట్లు కట్టి లెక్క పెట్టుకుంటావు బట్టే బాస్. నన్ను బట్టెబాజీ అంటావా? కార్మిక సోదరులారా, యాజమాన్యం మీ నాయకుడిని హద్దు మీరు ప్రవర్తిస్తూ అవమానిస్తోంది. ఇది నా ఒక్కడ అవమానం కాదు, మీ అందరూ అవమానం అని మనం చేస్తున్నా. పదండి ముందుకు, పదండి దూసుకు, పదండి తోసుకు, పదండి ముందుకు. యాడరా పోయేది? నీ లాక్కోర్ మొహం నా చెప్పు. ముందు బయటికి పోరా, పోరా బయటికి. నన్ను బయటికి పొమ్మంటావా? 25 ఫ్యాక్టరీల కార్మిక నాయకుడినై, తాడిత పీడిత శ్రామిక జనబాంధవుడనై, బూర్జువాల గుండెల్లో దడ పుట్టించే దరుస్తంకారాన్ని నన్ను అంటావా? నో లేదు గీ లేదు. బాలు ముందు వీడిని బయటికి నొక్కండి. సారీ బాబాయ్, తప్పదు బాబాయ్. అది కాదురా, ఏంటంటే మీరు చేసిన చాలా అన్యాయం రా. నేను మీకు ఎంత సాయం చేశాను రా బాబాయ్. ఇప్పుడు నిన్ను గంట అయిపోతే అది మమ్మల్ని గంటేస్తుంది, దానికన్నా నిన్ను గంటలు బెటర్. నీ లత్తుకురు ముఖంలో నా చెప్పు లంగగానివి బట్టెబాజీ. తెలుగు హిందీ ఇంగ్లీష్ భాషల్లో ఎన్నో రకాల తిట్లు తిన్నాను గాని ఈ తిట్లకి మీనింగ్ ఏంటో తెలవట్లేదురా బాబు. సింపుల్ నాన్న, అద్దం ముందు కూర్చొని నిన్ను నువ్వే తేరిపారా చూసుకుంటే ఆ తిట్లకి మీనింగులన్నీ నీ ముఖాన కొట్టొచ్చినట్టు సినిమా స్కోప్ లో కనబడతాయి. జోకులే బొక్క, నేను అసలు మొరటోణ్ణి. మొరటోడా? మొరటోణ్ణి ఇంట్లో పెట్టుకుని ఇంతకాలము ఎక్కడెక్కడో వెతికాను నాన్న. ఏంటన్నా? నీలాంటి మొరటోడికి మొగలి పువ్విచ్చే మడిచి ఎక్కడ పెట్టుకుంటాడు? అమ్మో, ఎందుకు నాన్న కొట్టావు? సమయం సందర్భం లేకుండా ఎదో జోకులు వేసామంటే 2వ లంప కూడా బయలుపోద్ది. అది కాదు నాన్న. ముత్యం సార్, బావలో ఆయన బయటికి గెంటేయండి అని అది అనంగానే వాళ్ళని బయటికి గెంటేశారు. ఎందుకనంట తెలియదు సార్. వాళ్ళకి లక్షలు అప్పులు ఇప్పించారని విశ్వాసం కూడా లేదురా. ఎందుకనంట తెలియదు సార్. పోనీ ఈవిడ గారు ఎవరు తెలుసా? తెలుసు సార్. ఇది మాత్రం తెలుసు. వాళ్ళకి నీకు నేనెవరో మాత్రం తెలియదు. నేనెవరో వాళ్ళకి తెలిసేట్టుగా చేస్తారా? నమస్తే చెల్లమ్మా. నమస్తే సిస్టరు. పెద్దక్కయ్య ఆడుంది. చిన్నబాబు గదిలో ఉన్నాడా? యు బాస్టర్డ్, నా బెడ్రూమ్ లోకి రావడానికి ఎంత ధైర్యం రా నీకు? బెడ్రూమ్ లోకి ఏంటే? వెంటనే పైసలు కట్టకపోతే నిన్ను బెడ్ మీదకి లాక్కుంటా. గొడవ చేయకు, అవతల మా చిన్న చెల్లెలు వింటుంది. ఇంటే నాకేటి, నేనే పిలుస్తాను నీ మరదల్ని. నువ్వు నేను కలిసిన సెండాల ఫోటోల్ని చూపిస్తాను. వద్దు అరవకు, నీ కాళ్ళు పట్టుకుంటాను. చూడు, ఈ నైట్ లోపల 25 లక్షలు తెచ్చి నా ముఖాన్ని కొట్టు, లేకపోతే రేపు పాటికి ఆ ఫోటోలు అమ్మేస్తా. నీకు చాలా టైం ఇచ్చాను. రేపు పొద్దున్న లోపల డబ్బులు కట్టకపోతే నడి బజార్లో నీ చేత దుకాణం పెట్టించి కలెక్షన్ చేసుకుంటా. అలాగే, ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. అలా రాదారికి. వస్తా చెల్లమ్మా.
వెళ్ళొత్తా సిస్టర్. మంచి మौका ఇచ్చిండ్రు. अब मैं दिखाऊंगी जो जीता वही सिकंदर. గదేందక్క దెయ్యాన్ని చూసినట్టు గట్ల బుగులు పడుతుంది. బావేడి మీ బావ బయటికి వెళ్ళాడు కానీ నువ్వేంటి ఫ్యాక్టరీ నుంచి మధ్యలో వచ్చేసావు? నీ కష్టం తెలిసిన నేను కమ్మ నూకోలేకపోయానా. అవును గానక్క నిన్న గుండగాడేంటి నీ మెండగాండ్లకు గట్లా మాట్లాడుతున్నాడు. నీ అవ్వ చెప్పు చేసేస్తుంటిని. ఏదో నీ సెల్లి లాంటి దాని కదా అందరి ముందు బేసదవుతుందని ఊకున్నా. నాకు తెలుసులే ఈడు పైసల కోసం వచ్చిండు. నీ మొగుడేందక్క కొమ్మలు ఇచ్చేసిన పోతు లెక్కన నేను పరాయి మొగుడికి అప్పచెప్తాడేంది? వామ్మో ఈ ముచ్చట నా మొగుడిని తెలిస్తే మీ ఇద్దరు పుంగి బంద్ చేస్తారు. చెల్లెమ్మా చెల్లెమ్మా ఏనమ్మమ్మ వద్దు చెల్లెమ్మా, చెప్పొద్దు చెల్లెమ్మా. చాలది చెప్పేదానైతే గేడు దాకా తీసుకొస్తా. ఇగో మన అత్తగారు ఎనపెట్టిలే అందులో సొమ్ములు ఉన్నాయి, అవి తీసుకుని కళ్ళొచ్చేదానికి ఇచ్చేసాయి. నన్ను దొంగతనం చేయమంటావా? చల్ది ఇది దొంగతనం ఎట్ట అవుతుంది? మీ ఇజ్జత్ కాపానికి చిన్న మోకా ఇచ్చిన. ఇక్కడ కూర్చో కూర్చో. రాత్రి 11 గంటలకి నీ తలుపు మీద 3 సార్లు టకా ఇస్తా. నువ్వు మెల్లగా లేచి అత్తం గదిలో దూరిపోయి లోపల గొళ్ళెం పెట్టేసుకో. ఇక నువ్వు ఆ పోరికి ఎన్ని పైసలు ఇయ్యాలో గన్నే సొమ్ములు తీసుకుని మిగతా సొమ్ములన్నీ గాన్నే వదిలేయాలి. ఇది మన లెక్క. హలో, ఎవరు? నేనే ఈ తమ్ముడు చంద్రుని లపాకిని. ఇంతకాలం పెళ్ళం పక్కలోకి రావట్లేదని నాయనక్క పడ్డాడు. ఇప్పుడు ఏకంగా ఇంట్లోనే దుకాణం పెట్టేశాడు. ఎవరితో అడగవే? చెప్పు. నీ పెళ్ళాంతో. అందుకే నీకు చెప్తున్నాను, ఇవాళ రాత్రికి వాళ్ళని ఒక కంట కనిపెట్టు. अरे ओ संबा अब आया मजा खेल में, देख लो. వదినా, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? అది నేను తలపి ఐశ్వర్య, తలపి. ఏం చేస్తున్నావా ఇక్కడ? ఏమండి? నా మాట వినండి, నన్ను వదలండి, చెప్పేది వినండి. అనయ్య, విషయం ఏంటో తెలుసుకోకుండా ఏంటో తొందర? వదినా, అసలు ఏం జరిగింది? అమ్మగదిలో ఉన్న నగలు అవసరపడి. గదేంది చిన్న బావా, మీ ఇంట్లో సొమ్ములు దొంగతనం చేయడానికి అవసరం మీకేంది? I say it's a bullshit. అగో చిన్న బావ పొంగి బంద్ అయింది. ఎందుకు పోయిందో చెప్పు పెద్దక్క. ఇంక దేనికి? ఇద్దరు కలిసి పడుకోవడానికి. ఏం చూసావరా నిందు? ఎందుకు స్టాప్ పెట్టి నా ముద్దులు పెనబెట్టి గానాడు పెద్దయ్యకి నాకు రంగు కట్టిండు. నేను చెప్పు తీసుకొడితే నా తప్పంటివి. ఇప్పుడు గదే పని మీ చిన్న చేస్తుంటే మాత్రం ఎందుకు సుధానం ఆపుతున్నావు? సొంత ఇంట్లో దొంగతనం చేయడానికి ఆడికి పని ఏందని గదిన నన్ను దొంగ తీయని చూసినావు. ఇప్పుడు వీడు లోపలికి వెళ్ళింది దేనికి? దొంగతనానిక? మళ్ళా దేనికి? నేను చెప్తా విను. మీ అన్నలు వదిలిలో బాగా అప్పు చేసిండ్రు. ఆ అప్పు తీర్చడానికి మీ అమ్మ సొమ్ము తీసుకోమని చెప్పి నేనే లోపల పంపించిన. ఇప్పుడైనా మాట చెప్పకపోతుంటిని, కానీ ఇలా సంసారం పాడైపోతుందని తోరిప్పిన. ఇదంతా నిజమేనా? అలా తలంచుకుని నిలబడతారే? మీరు నా అన్నలను చెప్పుకోవడానికి నాకు సిగ్గుగా ఉంది.
పెద్ద బావా, ఇదంతా నేను చేసింది నీ అన్న తమ్ముని వెడకొట్టు నీకి, చచ్చి ఏ లోకంలో ఉన్న పెద్దయిని బాధ పెట్టి నీకు కాదు. నేనే తప్పు చేయలేదని నా పెనవిడి తెలియచేయనికి నేను వచ్చిన పని కథమైంది. మీరందరూ కలిసి బతకండి. అమ్మా నాగమణి, నువ్వు వెళ్ళడానికి వెళ్ళేదమ్మా, నువ్వు ఇక్కడే ఉండాలి. తప్పైపోయిందమ్మా, మమ్మల్ని క్షమించు చెల్లి. ఇక నుంచి బుద్ధిగా ఉంటావమ్మా. ప్లీజ్ ప్లీజ్ సిస్టర్ ప్లీజ్. వెళ్ళిపోతున్నాను పోజు కొట్టి వెనక్కి వచ్చేసావే. మీ అన్నలో వదిలిన ఆపిండ్రు కదా. ఓహో, అంటే వాళ్ళు వెళ్ళమంటే వెళ్ళడం, ఉండమంటే ఉండడమేనా? మధ్యలో మొగుడంటూ ఒకడు ఉన్నాడని గుర్తులేదా? పాపం వదిలేసి వెళ్ళిపోతే వంటవాడు అయిపోతాడు. టైంకి టిఫిను, టైంకి ఫుడ్, టైంకి బెడ్, టైంకి అది, టైంకి ఇది కావాలని లేదా? అది ఇదా అంటే ఏంది? ఆ అదేందా ఇది. వామ్మో, దొంగలు ఎరుక్కొట్టినావు. అప్పుడే ఇదేదో డబుల్ మీనింగ్ లెక్కన కొడుతున్నది. డబ్బులు లేదు, త్రిపులు లేదు. ఇక మీరు ఆల్ సింగిల్స్. సింగిల్ కంచం, సింగిల్ మంచం, సింగిల్ వైఫ్, ఆల్ సింగిల్స్. ఛీ, అన్ని చూట మాటలు. నిజమే నాగమణి, దయ్యంలా వెంటపడుతున్న రోజునే నా ఇంట్లో ఉండనిచ్చానే. దేవతమని తెలిసిన తర్వాత నిన్ను వెళ్ళనిస్తానా? ఇంతకాలానికి నా వాళ్ళేమిటో తెలుసుకున్నాను. మా అన్నలు నిన్ను ఆపింది మనం సుఖంగా ఉండాలని కాదు. నువ్వు వెళ్ళిపోతే మన ఫ్యాక్టరీ మూతపడి వాళ్ళ కష్టాలు ఎక్కువైపోతాయని. చూడు, మా అన్నయ్యలో మార్పు రావాలంటే కొంతకాలం మనం దూరంగా ఉన్నట్టు నటించాలి. సంజా అయిందా పెద్దపల్లి పోరి? మోరే!